డ్యూటీ ఏంటి? అయ్యో దేవుడా, ఇప్పుడు ఏం చేయాలి? ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? ఈ మధ్య ఇంట్లో కూడా ఉండట్లేదు. పొద్దున్నే వెళ్తున్నారు, సాయంత్రం వస్తున్నారు. అంతసేపు బయట ఏం చేస్తున్నారు? నా దగ్గర ఏమైనా నిజం దాస్తున్నారా? చెప్పండి నాన్న, ఏం చేస్తున్నారు? అది నేను ఏంటంటే అయినా ఈ ముసలోడు ఏం చేయగలడ్రా? హరి లక్ష్మి ఇంట్లోంచి వెళ్ళిపోయాక ఇక్కడ మనశ్శాంతి కరువైందిరా. మీ అమ్మ అక్క కుళ్ళుబోతున్నాన్ని చూస్తూ ఉండలేకపోతున్నారా? అందుకే ఫ్రెండ్స్తో పాటు అలా బయటికెళ్తున్నాను అంతే. లేదంటే ఉక్కిరి బిక్కిరి అవుతుంది. మీరెలాగూ కాలేజీకి వెళ్తారు, నేను ఒక్కడిని ఇంట్లో ఎంతసేపని ఉండను. అందుకే నేను బయటికలా వెళ్తున్నాను. అవునా నాన్న? మరి నాతో ఎందుకు చెప్పలేదు? అన్నయ్య వదిన ఇంటికి వచ్చేదాకా మనకి తిప్పలు తప్పవు నాన్న. వాళ్ళు ఎప్పుడు వస్తారో, సమస్యలు ఎప్పుడు సాల్వ్ అవుతాయో ఆ దేవుడికే తెలియాలి. అంతా మంచే జరుగుతుందిరా, కానీ దానికి టైం రావాలి. ఇదిగో, ముందు మనం అనుకున్న పని పూర్తి చేద్దాం పద. నేను చెప్పింది గుర్తుంది కదా? నువ్వు త్వరగా వెళ్ళి రెడీ అవ్వు. బ్యాంక్ పని అయ్యాక నీ దారి నువ్వు చూసుకో, నా దారి నేను చూసుకుంటాను. వెళ్ళు. అమ్మయ్యా, భగవంతుడా కాపాడేవయ్యా. నాలుగు కంట్రోల్లో లేదు, అప్పుడప్పుడు సీక్రెట్స్ కూడా బయట పెడుతుంది. పేపర్లో న్యూస్ చదివి ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకున్నాక ఈరోజు మన జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోకపోతే అస్సలు మనశ్శాంతి ఉండదు. రాశి ఫలాలు అర్జెంటుగా చూడాల్సిందే. అమ్మా, వాళ్ళకిష్టం వచ్చినట్టు రాస్తున్నారు, నువ్వు దాన్నే నమ్ముకుని కూర్చుంటావా? ఒకసారి బాగా అబ్జర్వ్ చేయి. నిన్న మేషరాశికి రాసిన దాన్ని ఈరోజు సింహరాశికి రాసుంటారు. అదంతా నిజం కాదని చెప్తుంటే అర్థం చేసుకోవేంటి? హే త్రిపుర, ఇక్కడ చూడు. ఎన్నో రోజుల నుంచి మన కోసం ఒక శుభవార్త ఎదురు చూస్తోందంట. అది ఈ రోజే జరుగుతుందంటే ఇదిగో చూడు, ఈ రాశి ఫలాల్లో రాసింది ఏది అబద్ధం కాదు. హరి, నువ్వు నిజంగానే వచ్చావా? నీకిప్పటికైనా అర్థమైందా ఎవరు ఎలాంటి వాళ్ళని? త్రిపుర, ఇందాకే నీకు చెప్పాను కదా రాశి ఫలాల్లో ఈరోజు మనకంతా మంచి జరుగుతుందని. చూడు హరి, హరి రా రా రా. నువ్వొక్కడవే రావడం చూసి చాలా ఆనందంగా ఉంది హరి. కూర్చో. ఎరా హరి, ఎలా ఉన్నావు? ఇదేనా రావడం? లక్ష్మి ఎక్కడరా? ఇక మీద నేను లక్ష్మి మన ఇంటికి రావడం కుదరదు. మంచిది. మొత్తానికి ఆ లక్ష్మి బండారం బయటపడింది. ఇన్ని రోజులు ఆ లక్ష్మిని తీసుకురావద్దని కదా చెప్పింది. ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉంది. ఇదిగో ఇప్పుడే వెళ్ళి స్వీట్ తీసుకొస్తాను. అక్కర్లేదక్క, నేనే స్వయంగా స్వీట్ చేసి తీసుకొచ్చాను. ఏం మాట్లాడుతున్నావు హరి? లక్ష్మిని ఎందుకు తీసుకురాలేదు? ఏమైంది? నువ్వు అక్కడవే వచ్చావేంటి? రావాలనుకున్నా ఇక మీదట ఇద్దరం
కలిసి రాలేము నాన్న. ఎందుకురా, లక్ష్మితో ఏమైనా గొడవ పడ్డావా? తను అలా గొడవ పడే మనిషి కాదు కదా. మరి ఏమైందిరా? నేను చెప్పింది మీకెవరికి సరిగ్గా అర్థం కాలేదనుకుంటా. మేమిద్దరం కలిసి రాలేమంటే ఇప్పుడు మేమిద్దరం కాస్త ముగ్గురం అయ్యాం. హా? నాన్న, నిజంగా నాకేం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఇదంతా ఎలా తీసుకోవాలో కూడా తెలియడం లేదు. కళ్ళు మూసి తెరిచేలోపు ఇంత దూరం వచ్చానా అనిపిస్తోంది. ఇదంతా నమ్మలేకపోతున్నాను నాన్న. వీళ్ళు సంబరపడ్డం చూస్తుంటే ఒక్కొక్కసారి ఆనందంగా అనిపిస్తోంది, ఒక్కొక్కసారి భయం కలుగుతుంది. ఇదంతా ఇంత త్వరగా జరిగిపోతుందని ఊహించలేకపోయాను. నేనేం పిల్లల్ని వద్దనుకోవట్లేదు. పిల్లల్ని కనాలి. మాది ఒక చిన్న సంసారం కావాలి. ఆ పిల్లలకి నానమ్మ, తాతయ్య, పిన్ని, బాబాయ్, అత్తయ్య ఇలా అందరి మధ్య పెరగాలని ఆశపడుతున్నాను. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదంతా జరుగుతుందా? ఈ కన్ఫ్యూజన్లో ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియడం లేదు నాన్న. మీరెప్పుడు చెప్పేవారు కదా నాన్న, పిల్లలు ఎప్పుడు పెద్ద కుటుంబంలో పెరగాలి. అప్పుడే పెద్దల పట్ల గౌరవం, చిన్నవాళ్ల పట్ల అభిమానం, కష్ట సుఖాల్లో ధైర్యంగా ఉండడం, ప్రేమ ఆప్యాయతల మధ్య వ్యత్యాసం అన్నీ తెలుసుకుంటారు అని చెప్పేవారు. నాకు నా బిడ్డ అలాంటి వాతావరణంలో పెరగాలని ఆశపడుతున్నాను నాన్న. కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏమీ బాలేవు. ఇలాంటి టైంలో పిల్లలు కావాలంటే నేనేం చేయాలో అర్థం కావడం లేదు నాన్న. పిల్లల గురించి మాట్లాడేటప్పుడు మా ఆయన మొహంలో సంతోషం చూస్తుంటే ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. కుటుంబంలో అపార్థాలు పెరిగిపోయి ఒకరికొకరు ప్రేమగా ఉన్నప్పుడు బిడ్డకు జన్మనిచ్చిన ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడు మా జీవితాలే కోపం, ద్వేషం, అపార్థాల మధ్య నలిగిపోతున్నప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల గురించి ఏం ఆలోచించాలో తెలియడం లేదు. ఆ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పినా ఇది ఒక పెద్ద సమస్యనా అన్నట్టు చూస్తున్నారు. వీళ్ళకి అర్థమయ్యేలా ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు. ఇలాంటి సమయంలో నువ్వు నా పక్కనే ఉండాల్సింది నాన్న. మీకు తెలుసు కదా, పిల్లల్ని పోషించడం చిన్న విషయం కాదు. అదొక పెద్ద బాధ్యత. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోగలమో లేదో. మొత్తానికి ఈ సడన్ సర్ప్రైజ్ కి నా మైండ్ రెస్పాండ్ అవ్వట్లేదు నాన్న. ఏం చేయాలో నిజంగా తెలియట్లేదు. నువ్వే నాకు దారి చూపించాలి నాన్న, దారి చూపించాలి. అవును, మేమిద్దరం ముగ్గురం కాబోతున్నాం. లక్ష్మి ఇప్పుడు ప్రెగ్నెంట్. ఏం చెప్తున్నావు హరి? నిజంగా లక్ష్మి ప్రెగ్నెంటా? ఇలాంటి అవునమ్మా. విషయాలు ఎవరైనా జోక్ చేస్తారమ్మా? పైగా అన్నయ్య ఇంటికొచ్చి మరీ చెప్తున్నాడు. కంగ్రాచులేషన్స్ అన్నయ్య. అలాగే థ్యాంక్ యూ. కిరణ్ స్థాయి నుంచి కిరణ్ బాబాయ్గా నన్ను ప్రమోట్ చేసావు కాబట్టి. హే, నాకు ఆడుకోవడానికి పాప రాబోతుంది. హే, రే హరి, లక్ష్మి ఆరోగ్యంగానే ఉందా?
ఇంతకీ ఈ విషయం ఎప్పుడు తెలిసిందిరా? యాక్చువల్లీ నిన్న లక్ష్మి మాట్లాడుతూ ఉన్న పళంగా ఒక్కసారి కళ్ళు తిరిగి పడిపోయింది. మొదట్లో మేమందరం చాలా కంగారు పడ్డాం. అనుకోకుండా అప్పుడే పక్కింటి జయ ఆంటీ వచ్చారు. ఆవిడొచ్చి చెక్ చేసి లక్ష్మి ప్రెగ్నెంట్ అని ఆవిడే మాకు చెప్పారు. ఈ శుభవార్త వెంటనే మన ఇంట్లో వాళ్ళకి చెప్పాలని నేనే ముందుగా ఇక్కడికి వచ్చేసాను. అవునా? మీరింతవరకు హాస్పిటల్కే వెళ్ళలేదా? చూడు హరి, ఇలాంటి టైంలో ఎంత కేర్ తీసుకుంటే అంత మంచిది. వీలైనంత త్వరగా ముందు లక్ష్మిని హాస్పిటల్కి తీసుకెళ్ళు. అమ్మా, నువ్వు ఇలా అంటావని నేను అస్సలు ఊహించలేదమ్మా. నాకు చాలా ఆనందంగా ఉంది. లక్ష్మిని హాస్పిటల్కి తీసుకెళ్తాను. డాక్టర్ ఎవరో కాదమ్మా, అక్కడ చూపించాం కదా ఆ డాక్టర్. ఆయన దగ్గరే అపాయింట్మెంట్ తీసుకున్నాను. ఖచ్చితంగా హాస్పిటల్కి తీసుకెళ్తానమ్మా. హరి, నిజంగా నువ్వు నాకెంత మంచి శుభవార్త చెప్పావురా. నువ్వు ఇంకా నా కంటికి చిన్న పిల్లలాగే కనిపిస్తున్నావురా. అలాంటిది నువ్వు ఇంకొక బిడ్డకి తండ్రివి కాబోతున్నావంటే నమ్మలేకపోతున్నానురా. ఏంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు? నీకు లక్ష్మి మీద ఉన్న కోపం పోయిందా? తను చేసిన తప్పులన్నీ మర్చిపోయావా? చెప్పమ్మా, అన్నీ మర్చిపోయావా? చాలే ఆపవే. అందరూ ఇంత సంతోషంగా ఉంటే మధ్యలో నువ్వొకదానివి. అయినా జరిగిపోయిన దాన్ని మనం మార్చలేం కదా. ఇక ముందు జరగబోయే దాని గురించి మాత్రమే ఆలోచించాలి. చూడు, నీ మనసులో ఉన్న చేదు జ్ఞాపకాలన్నింటినీ తీసేసి తీపి జ్ఞాపకాలని గుర్తు చేసుకో. సంతోషంగా ఉంటావు. రే హరి, హాస్పిటల్కి మేము కూడా వస్తాం. అందరం కలిసే వెళ్దాంరా. అయ్యో, ఈ మాత్రం దానికి మీరంతా ఎందుకు నాన్న? ఇది జస్ట్ కన్ఫర్మేషన్ చెకప్ అంతే. లక్ష్మిని నేను తీసుకెళ్తానులేండి. ఈ మాత్రం దానికి మీరంతా శ్రమపడ్డం దేనికి? ఇందులో శ్రమే ఉందిరా. వారసుల్ని చూడాలని మాకు కూడా ఉత్సాహంగా ఉంటుంది కదా. ఉంటుంది నాన్న, కాకపోతే దానికి ఇంకా టైం ఉంది. అప్పుడే మీరు ఇంకా ఇబ్బంది పడ్డం ఎందుకు అంటున్నాను. అంటే అలాగే లక్ష్మిని ఒకసారి చూసినట్టు ఉంటుంది కదరా. హరి, హాస్పిటల్కి వెళ్ళాలని రూల్ ఏం లేదు నాన్న. ఇంట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఓ అవునా? మరి మీరు వస్తానంటే నేను లక్ష్మిని ఇంట్లో ఉండమని చెప్తాను. ఆఫీస్ నుండి రావడానికి సాయంత్రం బాగా లేట్ అవుతుంది కదా. లేదు, మేమెవ్వరం అక్కడికి రావడం లేదు. ఇప్పుడు నువ్వే లక్ష్మిని తీసుకొని ఇక్కడికి రావాలి. అమ్మా, ఏమన్నావమ్మా? ఇంకొకసారి చెప్పు. ఇక మీదట లక్ష్మి నువ్వు కలిసి మన ఇంట్లోనే ఉండబోతున్నారు అంటున్నాను. అమ్మా, నిజంగానమ్మా? నువ్వు మనస్ఫూర్తిగానే మమ్మల్ని క్షమించేసావా? హరి, ఇవన్నీ మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. నువ్వు లక్ష్మి సంతోషంగా ఉండేలా చూడాలి. తల్లి ఎంత సంతోషంగా ఉంటే బిడ్డ అంత సంతోషంగా ఉంటుంది. ముందు లక్ష్మిని ఇక్కడికి తీసుకురావడానికి మంచి రోజు అడగాలి. పూజారికి ఫోన్ చేస్తానుండు. నా ఫోను నమస్కారం పూజారి గారు, బాగున్నారా? నేను బాగున్నాను. ఏం లేదు, రేపు ఎల్లుండిలో ఏదైనా ఒక మంచి ముహూర్తం ఉంటే చూసి చెప్పండి. ఒక మంచి పని చేయాలి. అవునండి, మా ఇంట్లో ఒక శుభవార్త జరగబోతోంది. అవునా? రేపు ఎల్లుండి మంచి ముహూర్తాలు లేవా? మరెప్పుడుందో కొంచెం చూసి చెప్తారా? అలాగేనండి, నమస్కారం. రేపు ఎల్లుండిలో మంచి ముహూర్తాలు ఏవీ లేవట్రా. శుక్రవారం బాగుందంటున్నారు. మనం ఆ రోజే లక్ష్మిని ఇక్కడికి తీసుకురావాలి. అమ్మా, నువ్వు ఇలా చెప్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. చాలా థ్యాంక్స్ అమ్మా. అయితే ఈ విషయం
లక్ష్మితో చెప్తాను. సరే, నాకు ఆఫీస్కి టైం అవుతుందమ్మా, ఇక బయలుదేరుతాను. ఆ, వెళ్ళొస్తానన్నా. అన్నయ్య, వదిన జాగ్రత్త, మేము అడిగామని చెప్పు. అనయ్య నువ్వు జాగ్రత్త, వదిన కూడా జాగ్రత్త. అలాగే రా, బాయ్ అమ్మ, వెళ్ళొస్తా అక్క. హరి ఆ. లక్ష్మి జాగ్రత్త. సరే అమ్మా. పొద్దున్నే లేచి రెడీ అయినా ఇంత లేట్ అయిపోయింది. టైం మనకంటే ఫాస్ట్గా వెళ్తుంది. ఈయన ఎన్నింటికి వస్తారో ఏంటో. రెడీ అయి ఉంటే రాగానే వెళ్ళొచ్చు. అమ్మా, అమ్మా, ఏంటి లక్ష్మి, లంచ్ బాక్స్ రెడీ అయిందా? లంచ్ బాక్స్ ఎందుకే? కొత్తగా అడుగుతున్నావేంటమ్మా? ఆఫీస్కి వెళ్తున్నాను, లంచ్ బాక్స్ తీసుకెళ్ళాలి కదా. ఆఫీసా? నీకేమైనా పిచ్చి పట్టిందా? అసలే నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు. కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి మర్చిపోయావా? గుర్తుందమ్మా. దానికి ఆఫీస్కి వెళ్ళడానికి సంబంధం ఏంటమ్మా? సంబంధం ఉంది లక్ష్మి. ఇక నుంచి నువ్వెంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఇలా ఆఫీస్ అని బయటికెడితే ఇబ్బంది పడతావు. ఎక్కువ శ్రమ తీసుకుంటే కడుపులో ఉన్న బిడ్డకు కూడా కష్టమే. ఇవన్నీ వదిలేసి ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకో. ఇలాంటి టైంలో ఎంత జాగ్రత్తలు తీసుకుంటే అంత మంచిది. పని, ఆఫీసు అన్నీ మర్చిపో. అసలు బయటికే వెళ్ళొద్దు. ఇది మరీ బాగుందమ్మా. ఇంకా ప్రెగ్నెన్సీనే కన్ఫర్మ్ అవ్వలేదు, అప్పుడే ఈ రూల్స్ అన్నీ పాస్ చేసావా? చూడమ్మా, ఈ జనరేషన్లో 8 నెలలు నిండినా పని చేస్తున్నారు. అలాంటప్పుడు నేను పని చేయకపోవడం ఏంటి? నేను చెప్తుంది కూడా అదేనే. ఇది వరకు 10-15 మంది పిల్లలకని శక్తి ఉండేది. ఇప్పుడు తినే ఆహారం, వాతావరణంలో స్ట్రెస్ ఎక్కువైన సమస్యనే. అందుకే అంటున్నాను, ఆఫీస్, జాబ్ అన్నీ పక్కన పెట్టి రెస్ట్ తీసుకోమని. నేను తీరిగ్గా ఇంట్లో కూర్చుంటే డబ్బులు ఎలా వస్తాయమ్మా? మా ఇంటి ఖర్చులు, ఈ ఇంటి ఖర్చులు ఎలా చూసుకోమంటారు సుమిత్ర మేడం? కడుపుతో ఉన్న కూతుర్ని పనికి పంపించేంత చెడ్డదాన్ని కాదు లక్ష్మి మేడం. మీ ఇల్లు గడవడానికి అల్లుడు గారు పనిచేస్తున్నారు. ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటారు. ఇక్కడ అఖిల పనిచేసి ఎంతో కొంత సంపాదిస్తుంది. తన శాలరీ సరిపోకపోతే నేనే ఏదో ఒక పని వెతుక్కుంటాను, కానీ నిన్ను మాత్రం పనికి పంపించను. నువ్వు హ్యాపీగా రెస్ట్ తీసుకోమ్మా. ఏం మాట్లాడుతున్నావమ్మా? ఈ వయసులో నువ్వు పనిచేస్తే నేను రెస్ట్ తీసుకోవాలా? అసలేమంటున్నావో నీకు అర్థమవుతుందా? అన్నీ తెలిసే చెప్తున్నాను. ఇక నుండి నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు నీ ఆరోగ్యం చూసుకుంటే చాలు. నీకేం కావాలన్నా నేను చేసి పెడతాను. అర్థమైందా? బట్ అమ్మా, బట్టు గిట్టు ఏమీ లేదు. ఈ ఇంట్లో నేను చెప్పిందే ఫైనల్. ఇంకేం మాట్లాడకుండా రెస్ట్ తీసుకోమ్మా. అవును, ఆ లక్ష్మి ప్రెగ్నెంట్ అని చెప్పి ఉద్యోగం మానేస్తుందా? అమ్మో, తను అలా ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుంటే ఇల్లెలా గడుస్తుంది? ఛ, హరి ఆనందం కోసం నేనేదో ఇంటికి తీసుకురమ్మని చెప్పాను. తను ఆఫీస్కి వెళ్ళకపోతే నెలకొచ్చే జీతం ఆగిపోతుంది. ప్రెగ్నెంట్ అంటే చెకప్లు, స్కానింగులు, మందులు, ఆ ఖర్చులు, ఈ ఖర్చులు, ఇంకా చాలానే ఖర్చులు అవుతాయి. నేను వీటన్నిటికీ డబ్బులు ఇవ్వడం అంటే నా వల్ల కాదు. పోనీ వాళ్ళ ఇంట్లో వాళ్ళైనా ఇస్తారా అంటే వాళ్ళు మాకంటే పేదవాళ్ళు. ఇప్పుడు ఏం చెయ్యాలి? నేనే ఏదో ఒకటి చెయ్యాలి. ఇదంతా జరగకుండా నేనే ఏదో ఒక ట్రాక్లో పెట్టాలి. లేదంటే
మొత్తానికి నా చేయి జారిపోయేలా ఉంది. నువ్వేంటే దారికి అడ్డంగా నిలబడ్డావు? నేను అసలే కంగారులో ఉన్నాను. తప్పుకో. నేను దారి వదలను. ఆ? అసలు నువ్వేంటమ్మా లక్ష్మి విషయంలో ఇంత త్వరగా మనసు మార్చుకున్నావు? నేనేం చేశానే? అది నేను అడగాలి. ఆ లక్ష్మి చేసిందంతా మర్చిపోయావా? వారసులు వస్తున్నారని జరిగిన తప్పులన్నీ మర్చిపోతావా? హ, మనల్ని కాదని వెళ్లిపోయిన వాళ్ళని మళ్ళీ ఇంటికి తీసుకురావడం ఏంటమ్మా? ఇదంతా లక్ష్మి ప్లాన్ చేసి ఇక్కడికి వస్తుంది. తన ప్లాన్లో నువ్వింత ఈజీగా పడిపోతావని నేను అనుకోలేదు. అరే, ఇన్ని రోజులు దూరంగా ఉండి కష్టపెట్టింది, ఇప్పుడు ఇంటికొచ్చి కష్టపెడుతుంది. హ, మీరందరూ మాత్రం కోడలు కోడలు అని నెత్తిన పెట్టుకుని ఊరేకండి. తర్వాత పరిస్థితి మీకు తర్వాత అర్థమవుతుంది. అరే, నేను ఇందాకటి నుంచి మాట్లాడుతూనే ఉన్నాను. ఏంటమ్మా ఏం మాట్లాడు? ఆ? నీ తిట్ల దండకం ఎప్పుడు ఆగిపోతుందా అని ఎదురు చూస్తున్నాను. ఎప్పుడేం చేయాలో నాకు బాగా తెలుసు. అయినా నేను ఈరోజు హరితో లక్ష్మిని ఇంటికి తీసుకురమ్మని చెప్పుండకపోతే హరి మనకి శాశ్వతంగా దూరం అయి ఉండేవాడు. హరిని నా వైపు తిప్పుకోవాలంటే నేను ఇలాగే మాట్లాడాలి త్రిపుర. నేను వెళ్లే దారి కరెక్ట్గానే ఉంది. నేనన్నీ చూసుకుంటాను. ఏదో ఒక్కసారి లక్ష్మి చేతిలో ఓడిపోయానని మళ్ళీ మళ్ళీ అదే జరుగుతుందనుకోకు. ఏం చేయాలో నాకు బాగా తెలుసు. నువ్వేం బాధపడకు. తప్పకా.